ఓరుగల్లులోని దక్షిణ కాశీగా పిలుచుకునే సిద్ధేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాకతీయుల కాలం నాటి పురాతనమైన ఈ ఆలయంలో సామూహిక అభిషేకాలు, బిల్వార్చనలు, పూజలు చేస్తున్నారు భక్తులు. ప్రతి భక్తుడు గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేసుకునేలా సౌకర్యం కల్పించారు ఆలయ అధికారులు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం సందర్భంగా 11 కిలోల భస్మంతో అభిషేకం నిర్వహించనున్నారు. సిద్ధేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కాశీగా పిలుచుకునే వరంగల్లోని సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నాం. శివరాత్రి సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రాతకాల పూజలంతరం స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా గర్భగుడిలోకి వెళ్ళి ఆ శివుడికి అభిషేకం, లింగం మీద నీళ్లు పోసి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు. ఇది దక్షిణ కాశీగా పిలుస్తారు. దక్షిణముఖంగా ఉన్నటువంటి సిద్ధేశ్వరుడి ఆలయం. అందుకనే ఈ ఆలయంకు చాలా ప్రత్యేకత ఉంటుంది. శివరాత్రి వచ్చిందంటే ఇక్కడ స్వామివారి కళ్యాణం కావచ్చు, లేదా శివరాత్రి సందర్భంగా జరిగేటువంటి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఖచ్చితంగా వరంగల్కి సంబంధించినటువంటి వాసులంతా కూడా సిద్ధేశ్వరుడిని ఒకసారి దర్శనం చేసుకొని ఆయనకు మనసారా అభిషేకం నిర్వహించుకుంటే తమ కోరికలన్నీ సిద్ధిస్తాయి అనేది సెంటిమెంట్గా భావిస్తారు. అందుకనే అటు వేయి స్తంభాల దేవాలయంలో ఏ విధమైనటువంటి భక్తుల తాకిడి ఉంటుందో సేమ్ సిద్ధేశ్వర ఆలయానికి సంబంధించి కూడా చూస్తే దాదాపు కిలోమీటర్ మేర క్యూ లైన్ కొనసాగుతూనే ఉంది. వచ్చినటువంటి భక్తులను నేరుగా దర్శనానికి, అభిషేకానికి పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఉదయం నుంచి చూస్తే కంటిన్యూగా అభిషేకాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇచ్చే పరిస్థితి లేదు. అంతగా భక్తుల పోటెత్తారని చెప్పచ్చు. ఈ శివరాత్రి పర్వదినం కావడంతో స్వామివారికి అభిషేకాలు కావచ్చు, మహారుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ ద్వాదశి, చతుర్దశి ఈ సమయంలో మాస శివరాత్రిలో నిర్వహించుకోవడం 11 నెలల పాటు. కానీ మాఘమాసంలో వచ్చేటువంటి దీనికి ఈ శివరాత్రి మహాశివరాత్రికి ఎందుకు చేస్తారు? ఈ మాఘమాసంలో ఉండేటువంటి శివరాత్రికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది? ఓం నమ శివాయ. ఈ సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఇది. స్వయంభూగా స్వామివారు వెలిశారు. ఈ మహాశివరాత్రి అనగా మనకు హిందువులో ఎంతో ముఖ్యమైన పర్వదినం ఇది. మనకు 11 నెలలు మాస శివరాత్రి, 12వది మహాశివరాత్రి అవుతుంది. అంటే ఈ మహాశివరాత్రి ఎందుకంటే లింగం ఉద్భవించినటువంటి ఈ సమయం, స్వామివారు శంకరుడు, బోలాశంకరుడు ఉద్భవించిన సమయం. అందుకే లింగం ఉద్భవించిన సమయం అంటారు. ఇది లింగోద్భవం రాత్రి, శివరాత్రి, మహాశివరాత్రి రోజున స్వామివారు ఉద్భవించారు. ఈ యొక్క స్వామివారికి ఏంటంటే హిందువులు ఉపవాస దీక్ష పాటిస్తారు. ఉపవాస దీక్ష అంటే మనకు జాగాని 24 గంటలు ఎటువంటి పానీయాలు కూడా, పండ్లు కూడా, పాలు కూడా, ఇంట్లో కనీసం పొయ్యి కూడా ముట్టియారు. ఈ ఇంట్లో పొయ్యి కూడా ముట్టి అయినటువంటి మన హిందూ పర్వదినం ఏదైనా ఉందంటే ఈ మహాశివరాత్రి. అందుకే ఈ మహాశివరాత్రికి అంత విశేషం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్వామివారికి శివరాత్రి, ఈ మాస శివరాత్రి ఎంత అది ఉంటుందో ఈ 11 నెలల మహాశివరాత్రి అవుతుంది. 11 నెలలు అభిషేకం చేసుకొని మహాశివరాత్రి రోజు మహాన్యాసం చేసుకున్నట్టయితే వారి ఎటువంటి కోరిక కూడా తీరుతుందని చెప్పేసి మనకు పురాణాలు ఉంది. అందుకే శివరాత్రికి అంత విశేషమైన రోజు. అయితే ఈ రోజంతా కూడా ఎలా చేస్తారు? పూజా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఈ రోజంతా చూస్తే చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అందరికీ అభిషేకాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అభిషేకం ఎప్పటి వరకు ఉంటుంది? ఈ రోజు రాత్రి అంతా ఉంటుంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా గర్భాలయాలకు వచ్చి వారే సొంతంగా ఒక చెంబెడు అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశాం. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా గర్భాలయాలకు వారికే చెంబెడు నీళ్ళు ఇచ్చేసి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశాము. ఇంకొక విశేషం ఏంటంటే మనకు లింగోద్భవ సమయాన దక్షిణ భారతదేశంలో ఇక్కడ జరగనటువంటి భస్మాభిషేకం, సుమారు 11 కిలోల భస్మంతో అభిషేకం నిర్వహిస్తాము. ఇది మనకు దక్షిణ భారతదేశంలో జరిగే ఏకైక దేవాలయం ఇది. ప్రస్తుతం అయితే చూడొచ్చు, సిద్ధుని కలిగించేటువంటి సిద్ధేశ్వర ఆలయం కాబట్టి ఇది దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయం కావడం, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ రోజంతా కూడా సిద్ధేశ్వరుడికి సంబంధించినటువంటి ఆలయం కావడం. శివరాత్రి అనగానే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తుంటారు? ఫాస్టింగ్ ఉంటాము, దేవుని స్మరణ చేస్తాము, దేవుడి స్మరణ చేస్తాము. దేవస్మరణలోనే డే మొత్తం గడుపుతాము. ఒక పొద్దుండి నైట్ లింగోద్భవం అప్పుడు వాటర్ 12 o'clockకి లింగానికి పాలు, నీళ్ళు ఏదైనా శక్తి కొద్దీ పోసి ఉపవాసం విరమించుకుంటాం. మిగతా పండుగలకు ఈ శివరాత్రికి ఏంటి డిఫరెన్స్? ఆ పండుగలు ఎలా ఉంటాయి, ఈ పండుగలు ఎలా ఉంటాయి?
అంటే ఆ పండుగల నామస్మరణ అనేది మెయిన్ ఇంపార్టెంట్ శివరాత్రికి. అప్పుడు అంటే వాళ్ళకి తినడము అన్నీ ఉంటాయి. ఇప్పుడు మాత్రం మనకి తినడానికి తినకున్నా కూడా మనకు శక్తి వస్తుంది. అట్లా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇంకా అంతే చెప్పలేను. అంతే శక్తి వచ్చేస్తుంది, అంతే శివనామ స్మరణలోనే శక్తి ఉంటుంది, అంతే. శక్తి శివ వేరు వేరు కాదు, శివ శక్తి ఇద్దరు ఒకటే, అర్ధనారీశ్వరులు కనుక శివ శక్తి రెండు కలిస్తేనే మనం అంతా జీవితం జాగరణ ఉంటాం. ప్రస్తుతం అయితే అభిషేకం చేసుకుంటున్నారు. వచ్చినటువంటి వాళ్ళు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే శివుడు అభిషేక ప్రియుడిగా చూస్తారు, అందుకనే శివుడికి సంబంధించినటువంటి చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? వరంగల్. ఎంతసేపు పట్టింది? 3 గంటలు. ప్రస్తుతం అయితే భక్తులు వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు అభిషేకం చేసుకోవడానికి కావచ్చు, వీళ్ళంతా కూడా వచ్చే వాళ్ళతో అయితే ప్రత్యేకమైనటువంటి క్యూలు ఏర్పడి. ఎంతసేపు పడుతుందండి దర్శనానికి? 2-3 గంటలు పట్టచ్చు. నేను వచ్చి గంట అవుతుంది. ఎట్లుంది జనం కానీ? బాగానే ఎట్లా ఏం చేస్తారు శివరాత్రి? శివరాత్రికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, వీళ్ళంతా అయితే క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఈ రోజంతా కూడా టెంపుల్స్లలో ఇదే విధమైనటువంటి రద్దీ కొనసాగుతుంటుంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా కావాల్సినటువంటి మంచినీళ్ళు కావచ్చు, లేదా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో చలువ పందిర్లు వేశారు, ప్రసాద వితరణ చేస్తున్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. లింగోద్భవ సందర్భంగా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. రాత్రి రేపు ఉదయం వరకు కూడా కంటిన్యూగా భక్తులు మాత్రం టెంపుల్స్కి వస్తూనే ఉంటారు. దీంతో ఇటు పోలీస్ శాఖ కూడా భద్రత వైపు కూడా చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంది. ఎందుకంటే కుటుంబ సమేతంగా మహిళలు, పిల్లలు అందరూ కలిసి వస్తారు కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. టెంపుల్స్ దగ్గర కూడా ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు. ఎక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అయితే మాత్రం ఈసారి ఏర్పాట్లలో మరింత నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు అధికార యంత్రాంగం.